హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రీసోర్సెస్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది 9th క్లాస్ బయాలజీలో లాస్ట్ టాపిక్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రీసోర్సెస్. సో ఈ పాఠం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి, ఈ పాఠంలో మనం నేర్చుకునే విషయాలన్నీ కూడా మనకి చుట్టూ మన డైలీ లైఫ్లో కనిపించేవి కాబట్టి మనం తొందరగా అర్థం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేది ఈ వీడియోలో చూస్తాం. We know that all living organisms need food. All living organisms, ప్రాణమున్న ప్రతి జీవి, సో ఇంక్లూడింగ్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒకదానికి ప్రాణం ఉంది అని అంటే వాటికి ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఆ సంగతి మనకు తెలుసు కదా. Food supplies proteins, carbohydrates, fats, vitamins and minerals. ఫుడ్ ఎందుకు కావాలి అని అంటే ఆ ఫుడ్ ద్వారా ఆర్గానిజమ్స్కి అంటే జీవులకి ఫుడ్ తినటం ద్వారా ఏమొస్తాయి అంటే ప్రోటీన్ వస్తుంది. ఓకేనా? పేరునే ఉంటారు కదా, ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ఫ్యాట్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా అర్థమవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, ఎలా వస్తాయి? ఫుడ్ని తీసుకోవటం ద్వారా వస్తాయి. ఫుడ్డే మనకి ఇవన్నీ కూడా సప్లై అయితే చేస్తుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ విచ్ వి రిక్వైర్ ఫర్ బాడీ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ హెల్త్. సో ఇప్పుడు ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి మనం తీసుకోవటం వల్ల, లేకపోతే ఇవి ఎందుకు అవసరం అని అంటే మన శరీరానికి బాడీ అనేది డెవలప్ అవ్వాలన్నా, గ్రోత్ అంటే తెలుసు కదా, పెరుగుదల ఉండాలన్నా, అదేవిధంగా హెల్త్ మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఇవన్నీ కావాలి. ఏమేం కావాలి చెప్పండి. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్ అని ఉంటే బాగుంటుంది, బట్ టెక్స్ట్ బుక్లో అలా ఇచ్చారు, మీరు కార్బోహైడ్రేట్ నేర్చుకున్నా నో ప్రాబ్లం. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో విటమిన్ అంటే అది బ్రిటిష్ యాక్సెంట్లో విటమిన్ అంటారు, వైటమిన్ అనే అమెరికన్ యాక్సెంట్లో అంటారు. సో నో ప్రాబ్లం, మీరు ఎలా అన్నా ఇబ్బంది లేదు. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఫర్ అస్. ఇప్పుడు మనకి ఫుడ్ సోర్సెస్ ఏంటి? ఫుడ్ అనేది మనకి ఎక్కడి నుంచి దొరికింది? వేటి నుంచి దొరికింది అంటే వేటి నుంచి దొరికింది చెప్పండి. ప్లాంట్స్ నుంచి దొరికింది, యానిమల్స్ నుంచి కూడా దొరికింది. వి అబ్టైన్ మోస్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇప్పుడు ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి మనకు ఫుడ్ దొరుకుతుంది కదా, అవునా కదా? కాబట్టి ఏం చేస్తే దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, మనం ఏం చేయటం ద్వారా అనంటే వి అబ్టైన్ మోస్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎలా అనంటే అగ్రికల్చర్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ. అగ్రికల్చర్ అనంటే వ్యవసాయం, యానిమల్ హస్బెండరీ అంటే పశువులని పెంచటం. ఓకేనా? యాక్చువల్గా యానిమల్ హస్బెండరీ ఇక్కడ మీరు చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ అగ్రికల్చర్. యానిమల్ హస్బెండరీ అనేది ఒక అగ్రికల్చర్లో పార్ట్ అనుకోవటమే, అది కూడా ఒక రకమైన వ్యవసాయం. అగ్రికల్చర్లో మొక్కల్ని పెంచితే యానిమల్ హస్బెండరీలో జంతువులు పెంచుతారు. ఓకేనా? సో కన్సర్న్డ్ విత్ యానిమల్స్ దట్ ఆర్ రైజ్డ్ ఫర్ మీట్, ఫైబర్, మిల్క్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్. ఓకేనా? యానిమల్ హస్బెండరీ అనేది అగ్రికల్చర్లో ఒక పార్టే, వ్యవసాయంలో ఒక భాగమే. యానిమల్స్ని మనం మాంసం కోసం పెంచుతాము. ఓకేనా? మాంసం కోసం, అదేవిధంగా ఫైబర్ కోసం. సో వాటి నుంచి ఫైబర్ వస్తుంది కదా, ఫైబర్ కోసం పెంచుతాం, మిల్క్ కోసం పెంచుతాం, ఆర్ అదర్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్. సో వీటన్నిటి కోసం మనం ఏం చేస్తాం? యానిమల్స్ని మనం పెంచుతాం. సో దట్ ఈజ్ కాల్డ్ యానిమల్ హస్బెండరీ. ఇక్కడ మీరు ఈ బొమ్మ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకి కోళ్ళను పెంచుకుంటాం కదా, గుడ్ల కోసం పెంచుకుంటాం, అదేవిధంగా మాంసం కోసం. ఇక్కడ చూడండి, ఆవు ఉంది, మేకలు ఉన్నాయి కదా. సో వీటన్నిటిని మనం పెంచుకోవటం గురించి ఏంటి, వాటిని అందులో ఉండే టైప్స్ ఏంటి, అవన్నిటి గురించి కూడా మనం ఈ లెసన్లో అయితే మనమైతే డిస్కస్ అయితే చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, వై వి కెనాట్ మేక్ డూ విత్ ద కరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్? సో ఈ లెసన్ పేరు మనం చూసినట్లయితే ఏంటి? ఈ లెసన్ పేరు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రీసోర్సెస్ అన్నాడు. ఇంప్రూవ్మెంట్ అని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నది సరిపోదు, దాన్ని ఏం చేయాలి? ఇంకాస్త డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. అర్థమవుతుందా? సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సెన్స్ ఉన్నదానికంటే ఇంకొంచెం దాన్ని పెంచటాన్ని ఇంప్రూవ్మెంట్ అంటారు. సో ఈ లెసన్ దేని గురించి చెప్తుంది అని అంటే ఫుడ్ రిసోర్సెస్ మనకి లేవని కాదు అర్థం, ఉన్నాయి, వాటిని ఏం చేయాలా? ఇంప్రూవ్ చేయాలి.
సో ఎందుకు ఇంప్రూవ్ చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరెంట్ లెవెల్స్తో మనం చేయలేమా? ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంది అనేది మనం చూసినట్లయితే, సో ఇదిగోండి, ఇది ఇండియా మ్యాప్ గమనిస్తున్నారు కదా. ఇండియా మ్యాప్ ఇక్కడ నేను ఇండియా పాపులేషన్ ఒకసారి మీకు చూపిస్తాను. సో 2011లో 121 crore ఉంది పాపులేషన్. సో 2016కి వచ్చేసరికి పెరిగింది, ఇంకా పెరిగింది. ఇక్కడ ఒక ఎస్టిమేషన్ ఉంది, 2036 కల్లా ఇంత అవ్వచ్చు అంట. ఏంటి చెప్పండి? పాపులేషన్ ఇంతగా పెరగవచ్చు. ఈ పాపులేషన్ పెరిగినా, ఎంత పెరిగినా ఇండియా యొక్క ఏరియా పెరుగుతుందా? ఇండియా ఏమన్నా సైజ్ పెరుగుతుందా? ఇండియా సైజ్ పెరగదు. బట్ ఇండియాలో ఉండే పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్కి సరిపోయినంత ఫుడ్ అనేది మనం అందివ్వాలి అని అంటే ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందే. ఇంప్రూవ్మెంట్ చేయలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే జనాభా పెరిగినట్టుగా దేశం ఏమీ పెద్దదవటం లేదు. అదే దేశము ఆ దేశంలోనే పాపులేషన్ పెరుగుతుంది. కాబట్టి కరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ని మనం ఏం చేయలేము, ఈ అప్కమింగ్ ఇయర్స్లో ఉండే పాపులేషన్కి మనమైతే ఫుడ్ అయితే అందించలేము. కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీకు గ్రీన్ రెవల్యూషన్, అదేవిధంగా వైట్ రెవల్యూషన్ అని రెండు కనిపిస్తున్నాయి. ఓకేనా? గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంది చూద్దాం. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. గ్రీన్ రెవల్యూషన్ అని అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయటం. ఓకేనా? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని ఏం చేయటం, ఎక్కువగా పెంచటం. సో దానికోసం ఉద్దేశించినటువంటిది గ్రీన్ రెవల్యూషన్. ఇక వైట్ రెవల్యూషన్ అని అంటే మిల్క్ ప్రొడక్షన్ని పెంచటం. అర్థమవుతుందా? లేక మిల్క్ అవైలబిలిటీని పెంచటం. దానికోసం ఉద్దేశించినటువంటిది ఏంటి? వైట్ రెవల్యూషన్. ఓకేనా? గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎట్లా చేస్తారు, ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది మన పాఠంలోకి ఇంకొంచెం డీప్గా వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ వైట్ రెవల్యూషన్ గురించి కూడా. అయితే ఇక్కడ ఇచ్చిన పాయింట్ మనం చూసినట్లయితే, దీస్ రెవల్యూషన్స్ మీన్ దట్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ గెట్టింగ్ యూజ్డ్ మోర్ ఇంటెన్సివ్లీ. As a result, there are more chances of causing damage to our natural resources to the point of destroying their balance completely. ఈ రెవల్యూషన్స్లో మనం ఏం చేస్తాము అని అంటే, మన న్యాచురల్ రీసోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగ యూజ్ చేయాలి, ఎలాగ యూజ్ చేస్తాం, మోర్ ఇంటెన్సివ్గా యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఒక పొలం ఉంది, రైట్? ఆ పొలంలో ఇంతకుముందు ఒక 10 బస్తాల ధాన్యం పండే, రైట్? ఇప్పుడు ఏం చేశారు, ఈ పొలంలో గ్రీన్ రెవల్యూషన్ని ఇంప్లిమెంట్ చేశారు అని అనుకుందాం. అప్పుడు చాలా ఇంటెన్సివ్గా వర్క్ చేస్తారు. అందుకోసం వాళ్ళు హై క్వాలిటీ సీడ్స్ ఉపయోగిస్తారు. అర్థమవుతుందా? వాటర్ అందిస్తారు. అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు ఇలాంటివి కూడా ప్రాపర్గా యూజ్ చేసి, అంటే ఇక్కడ చూడండి మోర్ ఇంటెన్సివ్లీ అని. అర్థమవుతుందా? సో అలాగ ఉపయోగించినప్పుడు ఇవి ఉపయోగించకముందు 10 బస్తాలు వస్తాయి, ఇది ఉపయోగించిన తర్వాత ఆటోమేటిక్గా ఏమయ్యే ఛాన్స్ ఉంది చెప్పండి, ఒక 20 బస్తాలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఏం చేసాము, ఆ న్యాచురల్ రీసోర్స్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఎక్కువ ఇంటెన్సివ్గా యూజ్ అయితే చేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్లో కానీ వైట్ రెవల్యూషన్లో కానీ రీసోర్స్ని ఎక్కువ ఇంటెన్సివ్గా ఉపయోగిస్తారు. అలా ఉపయోగించడం వల్ల ఏం అవకాశం ఉందంట, మోర్ ఛాన్సెస్ ఆఫ్ కాజింగ్ డ్యామేజ్ టు అవర్ న్యాచురల్ రీసోర్స్. సో అంత విపరీతంగా దాని నుంచి ఏం చేసినట్టు, దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ న్యాచురల్ రీసోర్స్కి ఏమయ్యే ఛాన్స్ ఉందంట, డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి,
వాడిని నువ్వే చదువుకొని పోరా అని అంటే వాడు చదువుకుంటాడు. ఓకేనా? అలా కాకుండా వాడిని కూర్చోబెట్టేసి ఇంకా రోజుకి 12 అవర్స్ స్టడీ అవర్స్ వేసి వాడికి ఇంకా చూడండి ఇంకా విపరీతంగా చాలా ఇంటెన్సివ్గా, అందుకే మనకి నీట్ కోచింగ్ వాటిల్లో ఇంటెన్సివ్ బ్యాచ్లు ఉంటాయి. కొన్ని బ్యాచ్లు వాళ్ళకి ఆ నిద్ర తక్కువగా బోనిస్తారు, ఎక్కువగా ఇట్లా చేస్తారు. అర్థమవుతుందా? ఇలాగా సో అది తప్పేం కాదు. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో అదేవిధంగా ఒక 1 or 2 years ఆ విధంగా వాళ్ళని చదివించడం వల్ల వచ్చే నష్టమేం లేదు. అయితే ఇక్కడ ఈ న్యాచురల్ రిసోర్స్ని ఇంకా అదే పనిగా ఫుల్గా ఎక్కువగా ఇలా చేయటం వల్ల ఈ న్యాచురల్ రిసోర్స్ అనేది డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా టు ద పాయింట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ దేర్ బ్యాలెన్స్ కంప్లీట్లీ, ఆ బ్యాలెన్స్ కూడా ఆ నేచర్లో ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ అనేది కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అవునా? అంటే ఏ పని చేసినా ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది అంటాం కదా. సో ఇందులో ఇది కూడా మనమైతే కొంచెం గమనించుకోవాలి. ఓకేనా? సో మరి అలాంటప్పుడు మనం ఎలాగ చేయాలి అని అంటే దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని మనం అగ్రికల్చర్లో, యానిమల్ హస్బెండరీలో పెట్టాలి. ఓకేనా? సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అని అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే మనము ఉపయోగించుకుంటాం, మనం ఉపయోగించుకున్న తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకునేటట్లు చూసుకోవాలి. సో మనం యూజ్ చేసేసాము, మనతో ఇంకా ఫినిష్ అయింది అని చెప్పి ఆ విధంగా అనుకోకూడదు అన్నమాట. అర్థమవుతుందా? మన తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి, వాళ్ళు కూడా దాన్ని వాడుకోవాలి అన్న ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా భోజనానికి వెళ్ళారు, లేకపోతే మీ ఇంట్లోనే ఏదైనా భోజనానికి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం మనమే తినేసేస్తామా? తినాం కదా. మనం తినిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తినటం కోసం కొంత ఫుడ్ని, కొంత కర్రీని మనం ఏం చేస్తాము అలా పెడతాం, మొత్తం మనమే చేయమన్నమాట. సో దీన్ని ఏమనుకోవచ్చు అని అంటే సస్టైనబుల్ ప్రాక్టీస్ అని అనుకోవచ్చు. అర్థమవుతుందా? సో మనతో పాటు మన తర్వాత వాళ్ళు, అంటే ఇక్కడ మనం మన తర్వాత జనరేషన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ న్యాచురల్ రిసోర్స్ని వాడుకోవాలి అని అంటే మనం ఎటువంటి పద్ధతులు చేపట్టాలి అని అంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేయాలి. అగ్రికల్చర్లో అదే విధంగా చేయాలి, యానిమల్ హస్బెండరీలో కూడా అదే విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సింప్లీ ఇంక్రీజింగ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఫర్ స్టోరేజ్ ఇన్ వేర్ హౌసెస్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అండ్ హంగర్. అసలు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటంలో ఎందుకు పెంచాలి అని అంటే ఒక సమస్య ఉంది మన దేశంలో. ఏంటి అని అంటే మాల్ న్యూట్రిషన్ ఉంది, హంగర్ ఉంది. మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహారం లేకపోవటం. ఓకేనా? హంగర్ అంటే ఆకలి. ఈ రెండు కూడా ఉన్నాయి. అవును కదా? ఇప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు జస్ట్ మనం ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని పెంచేసామంటే సరిపోదు. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెంచేసేసి వాటన్నిటిని ఎత్తుకెళ్ళి వేర్ హౌసెస్ అంటే మీరు గోడౌన్స్ అంటారు చూసారా, వాటిల్లో స్టోర్ చేసి పడేసినంత మాత్రాన మాల్ న్యూట్రిషను, హంగర్ అనేది ఆ ప్రాబ్లం పోదు. అర్థమైందా? తింటేనే కదా పోయేది. తినకుండా మనం తీసుకొచ్చి ఒక చోట దాచిపెట్టినంత మాత్రాన, స్టోర్ చేసినంత మాత్రాన మాల్ న్యూట్రిషన్ పోదు, హంగర్ కూడా పోదు. అది పీపుల్ దాకా రావాలా. అది వచ్చి వాళ్ళు తిన్నప్పుడే ఈ సమస్య పోతుంది. ఓకే, పీపుల్ షుడ్ హ్యావ్ మనీ టు పర్చేస్ ఫుడ్. పీపుల్ దగ్గర రావాలంటే ప్రజల దగ్గర ఏముండాలో డబ్బులు ఉండాలి. ఓకేనా? ఫుడ్ సెక్యూరిటీ డిపెండ్స్ ఆన్ బోత్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ యాక్సెస్ టు ఇట్. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనే దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఓకేనా? ఆహార భద్రతలో ముందు ఫుడ్ ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. రెండోది నువ్వు ఆ ఫుడ్ని యాక్సెస్ చేసుకోవటానికి, ఫుడ్ని ఎట్లా యాక్సెస్ చేస్తాం? డబ్బులతో కొనే కదా. సో అలా కొనుక్కోవటానికి నీ దగ్గర డబ్బులు ఉండాలా, అదేవిధంగా ఫుడ్ ఉండాలి. ఈ రెండు ఉంటే అదే ఫుడ్ సెక్యూరిటీ అన్నమాట. ఫుడ్ సెక్యూరిటీ అనేది వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఫుడ్ ఉండి కొనేవాళ్ళు లేకపోయినా ఇబ్బంది, ఫుడ్ లేక నీ దగ్గర డబ్బులున్నా కూడా ఇబ్బంది. సో ఫుడ్ ఉండాలి, దానికి కొనేవాడు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఆ ఫుడ్ సెక్యూరిటీ అనేది డిపెండ్ అయి ఉన్నట్టుగా మనం చెప్తాం. ఆ తర్వాత ద మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఇక మన దేశం విషయానికి వస్తే మన దేశంలో ఎక్కువ జనాభా దేనిపైన ఆధారపడుతున్నారు? ఏదో జాబ్స్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ ఇలాంటి వాటి మీద కాకుండా ఎక్కువ మంది జనాభా మన దేశంలో
అగ్రికల్చర్ మీదే ఆధారపడుతున్నారు, వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు వాళ్ళ బతుకు తెరువు కోసం. ఇంక్రీజింగ్ ద ఇన్కమ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ దేర్ ఫోర్ నెససరీ టు కంబాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హంగర్. కాబట్టి ఈ అగ్రికల్చర్లో ఎవరైతే ఉన్నారో, ఎవరున్నారనంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వ్యవసాయమే చేసుకుంటున్నారు. వీళ్ళ యొక్క ఇన్కమ్ని ఏం చేయాలా, పెంచాలా, ఇంక్రీజ్ చేయాలా. సో అలా ఇంక్రీజ్ చెయ్యటమే ఏంటి చెప్పండి, ఈ హంగర్ ప్రాబ్లమ్ని ఏం చేయటం, తగ్గించటానికి ఒక మార్గం. అంటే అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే కొంత డబ్బు సంపాదిస్తున్నారో ఆ ఆదాయం, ఆ డబ్బు కంటే ఇంకొంచెం డబ్బు వాళ్ళు ఎక్కువగా సంపాదించుకునేటట్టు చెయ్యాలి. అర్థమవుతుంది కదా. ఆ తర్వాత మనం చూస్తే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ షుడ్ బి అండర్టేకెన్ టు అబ్టైన్ హై ఈల్డ్ ఫ్రమ్ ఫార్మ్స్. సో ఇక్కడ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉండాలి. ఎటువంటి ప్రాక్టీసెస్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఓకేనా, ఏ ప్రాక్టీస్ అయినా కూడా అది సైంటిఫిక్గా ఉండాలి. ఓకేనా, సైంటిఫికల్లీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయటం ద్వారానే అప్పుడు మనకి ఏమొస్తాయి చెప్పండి, ఎక్కువ దిగుబడి. ఈల్డింగ్ అని అంటే ఇక్కడ దిగుబడి. సో హై ఈల్డ్స్ అనేవి వస్తాయి పొలాల నుంచి. ఓకేనా, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో పాత పద్ధతులు అంటే కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో ఎటువంటి లాజిక్ ఉండదన్నమాట. వాళ్ళు ఏందేందో పద్ధతులు పాటిస్తూ ఉంటారు హై ఈల్డింగ్ కోసం. అలాంటివి కాదు, కానీ ఏం పద్ధతులు అని అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఒకవేళ వీడియో మీరు ఇంటర్నెట్లయితే నాతో పాటు పలకండి, ఏంటి చెప్పండి, సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఇవి అప్లై చేయాలి. ఫర్ సస్టైన్డ్ లైవ్లీహుడ్ వన్ షుడ్ అండర్టేక్ మిక్స్డ్ ఫార్మింగ్. సో ఇక సస్టైన్డ్ లైవ్లీహుడ్ దీనికోసం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఏమేంటి చెప్పండి, మిక్స్డ్ ఫార్మింగ్. ఏం ఫార్మింగ్ అండి, మిక్స్డ్ ఫార్మింగ్. ఓకేనా, దాని గురించి మనం నేర్చుకుంటాం. మీరు పేరు మట్టుకు గుర్తుపెట్టుకోండి, మరలా మనకి వీడియో లెంత్ అయిపోతుంది. ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ ఫార్మింగ్, ఇంటర్ క్రాపింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఏమేంటి చెప్పండి, మిక్స్డ్ ఫార్మింగ్, ఇంటర్క్రాపింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, కంబైన్ అగ్రికల్చర్ విత్ లైవ్ స్టాక్ ఆర్ పౌల్ట్రీ ఆర్ ఫిషరీస్ ఆర్ బీ కీపింగ్. ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటిగ్రేట్ చేయడం అంటే ఒకదాన్ని ఇంకొక దాన్ని కలిపి అనమాట. ఎలాగా, వ్యవసాయం చేస్తూనే ఆ వ్యవసాయంతో పాటు మనం ఏం చేద్దాము, పశువుల్ని పెంచుదాం, కోళ్ళను పెంచుదాం, చేపలు పెంచుదాం, తేనెటీగలు పెంచుదాం. సో ఇదేదో సపరేట్గా కాకుండా వ్యవసాయంలో కలిపే మనం పెంచుదాం, ఇంటిగ్రేట్ చేసామన్నమాట. సో ఇలాంటి పనులు మనం చెయ్యాలా. సో ఇలాంటి పనులు చేసినప్పుడు ఇందాక మనం అనుకున్న రీచ్ అయితే వస్తుంది. ఏం చెప్పండి, ఎక్కువ మంది వ్యవసాయంలో ఉండి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఆదాయం పెరగాలి. సో ఆదాయం పెరగాలి అని అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలని చెప్పాం. ఆ ప్రాక్టీసెస్లో మనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా రైతుకి ఆదాయం పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది.